అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీ విశేషంగా ఆకట్టుకుంది. ప్రైవేట్ పాఠశాలల మోజు వదిలి ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని అధికారులు తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా కుందుర్పి మండల కేంద్రంలో విద్యా చైతన్యం వెల్లివిరిసింది. మండల విద్యాధికారి హెచ్ఎన్ తిప్పేస్వామి ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా బడివైపు మీ అడుగు, భవిష్యత్తుకు వెలుగు, ప్రైవేట్ వద్దు, ప్రభుత్వ బడి ముద్దు వంటి నినాదాలతో ప్రజలను చైతన్యపరిచారు. ప్రైవేట్ పాఠశాలలపై మోజుతో ఆర్థికంగా నష్టపోకూడదని, ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 23 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత అడ్మిషన్లు కొనసాగుతున్నాయని, ఎటువంటి ఫీజులు లేకుండా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో మంచి విద్యను అందిస్తున్నామని వివరించారు. ర్యాలీలో భాగంగా విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే లక్ష్యంతో ప్రభుత్వ బడుల్లో ఉన్న వసతులను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుందుర్పి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వెస్ట్ స్కూల్, మెయిన్ స్కూల్, ఎస్సీ కాలనీ, విద్యుత్ నగర్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజానీకానికి, విద్యార్థుల తల్లిదండ్రులకి అందరికీ కూడా విజ్ఞప్తి, ప్రభుత్వ పాఠశాలలోనే మీ పిల్లల్ని చేర్పించండి, వారి యొక్క విజయానికి తోడ్పడండి. ప్రైవేట్ మోజులో పడి మీ పిల్లల భవిష్యత్తుతో పాటు మీరు కూడా ఆర్థికంగా నష్టపోవద్దండి అని చెప్పేసి మనవి చేసుకుంటున్నాము. దయచేసి ఈ రోజు నుంచి ఏప్రిల్ 23 వరకు ప్రభుత్వ పాఠశాలలో కేవలం ఉచితంగానే అడ్మిషన్లు, ఎటువంటి ఫీజులు లేవు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి ప్రజానీకం అందరూ కూడా గుర్తించండి. దయచేసి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోవద్దు, ప్రైవేట్ మోజులో పడి మోసపోవద్దు అని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేపించండి, మీ పిల్లల వాళ్ళని గెలిపించండి.